అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం కామారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. అయితే కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే ఉండటంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ కు తరలించి యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం కామారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. అయితే కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే ఉండటంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ కు తరలించి యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. సిరిసాగరిక ఏదైతే కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యూరియా కోసం వచ్చినటువంటి రైతులను అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించి కూర్చోబెట్టడం అయితే జిల్లాలో కలకలం రేపుతా ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీకి సంబంధించి కూడా యూరియా కోసం కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా రైతులు బారులు తీరినది. ఈ నేపథ్యంలోనే భారీగా కూడా రైతులు తరలి రావడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని కూడా టోకన్ల విషయంలో కొంత రైతుల మధ్యనే గొడవ తలెత్తిన నేపథ్యంలో రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తరలించి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి కూడా ఏదైతే రైతులకైతే టోకన్లు పంపిణీ చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే యూరియా కోసం కూడా బీబీపేట మండల కేంద్రంలోని టీఎస్ఎస్ కేంద్రం వద్ద కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం 600 బస్తాలు యూరియా బస్తాలు రావడంతో కూడా భారీ కూడా రైతులు బస్తాల కోసం తరలి రావడంతో ఎవరికి బస్తాలు అందజేయాలనేటువంటి నేపథ్యంలో కూడా రైతులైతే ఏదైతే సొసైటీ సిబ్బంది అయితే చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఏదైతే రైతులకు పోలీసులకు అయితే వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఎందుకంటే తమను పోలీస్ స్టేషన్ తరలించడానికి కారణం ఏంటి, ఎందుకు తరలిస్తున్నారంటూ కూడా రైతులైతే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కానీ పోలీసులు మాత్రం అక్కడ గొడవ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తరలించడం జరిగిందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా యూరియా కోసం వచ్చినటువంటి రైతులను ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి టోకన్లు పంపిణీ చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే యూరియాకు సంబంధించి కూడా గత 2 నెలల నుంచి కూడా యూరియా విషయంలో కూడా కామారెడ్డి జిల్లాలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కొంటారు. ఈ విషయంలోనే కూడా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని కూడా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలైతే ఇటు ప్రజాప్రతినిధులను అధికారులు అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. సిరిసాగరిక. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.